హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ రమాకాంత్ గారు రచించిన 'సమానమే' అనే కథను వినేద్దామండి. స్లీపర్ బస్సులో పక్కపక్క బెర్తులే కావటంతో 6 సంవత్సరాల కాలేజీ జ్ఞాపకాల ముచ్చట్లతో, కుశల ప్రశ్నలతో రాత్రంతా మంచి టైంపాస్ అయింది మాకు. తర్వాత చూస్తుండగానే తెల్లారిపోయింది. దాంతో నేను, రాజు బస్టాప్లో ఉదయం 6 గంటలకు మెల్లగా బస్ దిగాం. రాజీవ్ కాలేజీలో నా క్లాస్మేట్. నిన్న రాత్రి సిటీలో నేను బస్సెక్కిన కొద్దిసేపటికి రాజీవ్ బస్సెక్కి వచ్చి నా పక్క బెర్త్ దగ్గర కూర్చున్నాడు. మొదట వాడిని నేను చూశాను. తర్వాత వాడు నన్ను చూశాడు. నేను చూశానే గాని ఖచ్చితంగా రాజీవే అని చెప్పలేకపోయాను. మరి ఇప్పుడా అప్పుడా 10 సంవత్సరాలైంది కాలేజీ అయిపోయి. అసలే నాకు మొహమాటం కూడా ఎక్కువ కావటంతో నాకెందుకులే అని మొహం తిప్పుకోగానే విజయ్ అన్నాడు రాజీవ్. రాజీవ్ అన్నాను నేను. నేనే అన్నట్లు తలూపాడు రాజీవ్. నేను గుర్తుపట్టాన్రా, కానీ చిన్న సంశయం, నువ్వో కాదో అన్నట్లు అన్నాను నవ్వు నటిస్తూ. నేను మొదట గుర్తుపట్టలేదురా, కానీ మొహం తిప్పేసుకోవటం చూసి నువ్వే అని డిసైడ్ అయిపోయాను అన్నాడు రాజు వస్తున్న నవ్వును ఆపుకుంటూ. కాలేజీ టైం నుంచి రాజుకి వెటకారం ఎక్కువే. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది అనిపించింది. లేకపోతే ఎంత తెలిసిన మనిషి అయినా చాలా ఏళ్ల తర్వాత కనిపిస్తే తెలియకుండానే మన మాటల్లో మర్యాద వచ్చేస్తుంది. కానీ వీడు కాలేజీ రోజుల నాటి వెటకారాన్ని ఇంకా వదలట్లేదనిపించింది. ఎప్పటిలాగే పరధ్యానంలో నేనుంటే నన్ను చదివేసినట్లు నువ్వు కూడా ఇంకా మారలేదురా, మనిషి ఇక్కడ మనసు ఎక్కడో అంటూ నన్ను తట్టి వాడు బెత్తులో వాడు కూర్చున్నాడు. అప్పుడు ముచ్చట్లు మొదలెడితే తెల్లవారే వరకు మాట్లాడుతూనే ఉన్నాం. నేను ప్రస్తుతం సెటిల్ అయింది ఆదిలాబాద్లోనే. రాజీవ్ వాళ్ళ అత్తగారిది కూడా ఆదిలాబాదే అన్నాడు. పిల్లల్ని భార్యని తీసుకెళ్ళటానికి వచ్చాడట ఇప్పుడు. బస్సు దిగి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయే ముందర ఓ టీ తాగుదామని రోడ్డు పక్కనే ఉన్న ఓ చిన్న హోటల్ దగ్గర ఆగి మేం టీ తాగుతూ ఉండగా ఇంతలో సడన్ గా నా ఫోన్ మోగింది. ఏంటి? నా గొంతులో చిరాకు. ఆ ఇప్పుడే దిగా బస్సు. చెప్పలేను, పెట్టేయ్ ఫోను, నేను మీటింగ్లో ఉన్నా అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేశాను కాసింత కోపంగా. అది చూసిన రాజు ఎవర్రా అన్నాడు. నా భార్యరా, ఏం పని పాట ఉండదు. పొద్దున లేచినప్పటి నుండి తిన్నావా, పడుకున్నావా, జాగ్రత్త, ఇదే గొడవ. హౌస్ వైఫా అని అడిగాడు. లేదురా, ఇక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తోంది. మరి వాళ్లకు వర్క్ ప్రెషర్ బాగానే ఉంటుంది కదరా అన్నాడు. ఏం ప్రెషర్ రా? మనలాగా ఓవర్ టైం చేయమని వాళ్ళని అడగలేరు. ఒత్తిడి పెంచడం కోసం వాళ్ళని ఓ మాట అనలేరు. అంటే ఏడుపు అందుకోవటం. తర్వాత మహిళా సంఘాలు, మహిళా కమిషన్లు, వేధింపుల కేసులు, వాళ్ళని అడిగేవాళ్ళు ఎవరున్నారా అని నేను ఆవేశంతో మాట్లాడుతూ ఉంటే మళ్ళీ నా ఫోన్ మోగింది. రాజేష్ చెప్పు, ఏంటి సంగతి? అంతా బాగేనా? ఇప్పుడే బస్ దిగా, నేను టైం చెప్తా వద్దుగాని. ఈరోజేనా? ఉంటా కదా, నేను లేకుండా ఎలా జరుగుతుంది? సరే అంటూ నేను ఫోన్ డిస్కనెక్ట్ చేసేసరికి నా వైపే చూస్తున్నాడు రాజీవ్. మళ్ళీ ఎవరు అన్నట్టు. నా కారు డ్రైవర్. ఈరోజు మా బాబు బర్త్డేరా, ఈవినింగ్ సెలబ్రేషన్స్ కి రావటం నాకు వీలవుతుందా లేదా అని నా భార్య అడగవద్దట అని నేను అనగానే రాజు భృగుటి ముడిపడింది. ఎందుకో నాకు అర్థం కాలేదు. మళ్ళీ నేనే, అరే నువ్వు ఈరోజు ఇక్కడే ఉంటానన్నావు కదా, చెల్లెమ్మని తీసుకుని సాయంత్రం ఇంటికి రా. ఇటు 2 ఫ్యామిలీస్ కలిసినట్లు ఉంటుంది, అటు మా వాడి బర్త్డే అటెండ్ అయినట్లు ఉంటుంది. రాత్రి 8 వచ్చే అన్నాను. వాడు ఏదో ఆలోచిస్తూ సరే అన్నాడు. సరిగ్గా సాయంత్రం 6 గంటలకి కాలింగ్ బెల్ మోగింది. ఎవరా అని వెళ్లి డోర్ తీసేసరికి ఎదురుగా రాజు తన భార్య పిల్లలతో. 8 అంటే 6కే వచ్చిన వాళ్ళని చూస్తూ ఆశ్చర్యపోతూనే రండి అంటూ ఇంట్లోకి తీసుకువెళ్లి కూర్చోబెట్టా. పలకరింపులయ్యాక ఓ గంటలో వస్తానంటూ రాజు బయటికి వెళ్ళిపోయాడు. రాజు భార్య గాయత్రి, మా ఆవిడ ఎంత వద్దన్నా వినకుండా, అన్నయ్య బాబుని కాస్త పట్టుకోండి, నేను మీ ఆవిడ కలిసి వంట ఏర్పాట్లు చేస్తాం అంటూ సంవత్సరం వయసున్న నా బాబుని నా చేతిలో పెట్టి నా భార్యను తీసుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆవిడ చొరవకు ఆశ్చర్యపోవడం నా వంతైంది. నా ఒళ్ళో కూర్చోగానే ఏడవటం మొదలుపెట్టాడు వాడు. ఉండరా, ఏడవద్దు, ఏమైంది అంటూ నేను ఎంత మాట్లాడినా వాడి ఏడుపు ఎక్కువైందే కానీ తగ్గలేదు. వాడి బొమ్మలు తెచ్చి చూపించండి అంది మా ఆవిడ వంటగదిలో నుండే. దాంతో మా వాణ్ణి కిందపరిచిన చాప మీద పడుకోబెట్టి దేవుడా అంటూ లేచి ఓ 10 బొమ్మలు తీసుకొచ్చి వాడి పక్కన కూర్చున్నాను. నేను వెళ్లి బొమ్మలు తెచ్చేలోపు మా వాడు ఏడుపు మరింత పెంచేశాడు. మా ఆవిడ ఈసారి కొన్ని మంచినీళ్లు తాగండి అంటూ సైగ చేసింది. అది చూసిన గాయత్రి, అన్నయ్యకు బాబు అలవాటు కాలేదు ఇంకా అంది. దాంతో నేను తెల్లమొహం వేస్తే
ఆయన ఉదయం వెళ్తే సాయంత్రం వస్తారు అంది మా ఆవిడ నాకు సపోర్టుగా. అవునా, మరి నువ్వు అంది గాయత్రి. నేను అంతే అంటూ నా వైపు చూసింది మా ఆవిడ, నా మొహంలోని భావం వెతుకుతూ. ఓహో, అయితే సాయంత్రం రాగానే నువ్వు బాబుని చూసుకుంటే అన్నయ్య వంట పని ఇంటి పని చూసుకుంటారన్నమాట. గాయత్రి ఏ ఉద్దేశంతో అంటుందో నాకు అర్థం కాలేదు. నాకు ఏం చెప్పాలో తెలియక లేని నవ్వు తెచ్చుకుని ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాను. ఈ లోపల మా వాడికి కాసిన మంచినీళ్లు తాగించి ఓ బొమ్మ చేతికిచ్చి వాడి పక్కన పడుకున్నాను. ఓ నిమిషం ఆడుకోగానే ఆ బొమ్మను పక్కకు పడేసి మళ్ళీ ఏడుపు అందుకున్నాడు. దాంతో లేచి కూర్చొని ఇంకో బొమ్మ ఇచ్చాను. అలా అరగంట సేపు బొమ్మల్ని మార్చి మార్చి ఇస్తూనే ఉన్నాను. నేను ఇంట్లో ఉన్న టైంలో టీవీ చూస్తున్నప్పుడు తింటున్నప్పుడు మాత్రమే కూర్చోవడం అలవాటు. అలాంటిది మొదటిసారి అంతసేపు వేరే పని మీద కూర్చోవడంతో చిరాకేసింది. ఈ ప్రపంచంలో పిల్లల్ని ఆడించడానికి మించిన నరకం ఏదీ లేదనిపించింది. బొమ్మలు బోర్ కొట్టడంతో మా వాడు బోర్లా పడి ముందుకు జరగడానికి నానా ప్రయత్నాలు చేయటంతో చివరికి వాంతులు చేసుకున్నాడు. దాంతో మళ్ళీ దేవుడా అనుకుంటూ లేచి వాణ్ణి తీసుకువెళ్లి మొహం అంతా కడిగి వేరే డ్రెస్ వేసేసరికి చుక్కలు కనిపించాయి. అది అయ్యాక కింద పడుకోబెడితే ఇల్లు బద్దలయ్యేలా అరవటం మొదలుపెట్టాడు మావాడు. దాంతో తీసుకెళ్లి వాకర్లో వేయక తప్పలేదు. వేయగానే నవ్వుతూ ఓ గది నుండి ఇంకో గదికి చేప పిల్లల ఆ వాకర్ని లాక్కుంటూ తీసుకువెళ్తున్న వాడిని చూస్తూ ఉంటే చాలా ముద్దేసింది. కడుపు నిండిపోయినట్టు అనిపించింది. అలా నడుస్తూ వాడు మంచం పక్కనో కుర్చీ వెనకో ఇరుక్కుపోయినా లేదా దేనికోసమైనా వంగి కింద పడిపోయినట్లు అనిపించినా పరుగెత్తాల్సొచ్చింది. ఇంత వయసులో అంత ఎనర్జీ వాడికి ఎక్కడి నుంచి వచ్చిందో అస్సలు అర్థం కాలేదు. అప్పటికే పూర్తిగా అలసిపోయిన నేను, మా వాడు ఇంకా కొద్దిసేపు సతాయిస్తే ఏడ్చేసేవాడినేమో. ఇంతలో నా భార్య గాయత్రి వంట పని పూర్తి చేసుకొని రావటంతో బతికిపోయాను అనిపించింది. అసలు వాడి చేష్టల్ని సతాయించటం అనటం కరెక్టేనా? నాకు నేను వేసుకున్న ఆ ప్రశ్న నన్ను కాస్త ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. బాబుని ఇచ్చేసి ఓ 10 నిమిషాలు కునుకు తీశాక రాజీవ్ రావటంతో వెళ్లి రెడీ అయ్యి మా వాడి కేక్ కటింగ్ పూర్తయ్యాక రాజీవ్తో వెళ్లి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నా. పిల్లాడు వెనక తిరిగి తిరిగి అలసిపోయానేమో, బాగా ఆకలి వేసింది. ఇంతలో కిచెన్ నుండే గాయత్రి, అన్నయ్య, రోజు మీరే ఫస్ట్ తింటారు కదా, ఈ రోజు మాకు ఛాన్స్ ఇవ్వండి. వంట చేస్తున్నంతసేపు నిలబడే ఉన్నాం కదా, ఆకలి దంచేస్తోంది అంది. నా భార్య ఒక్కతే ఉంటే బెదిరించో భయపెట్టో నా సుఖం నేను చూసుకునేవాణ్ణి. కాని ఇప్పుడు మర్యాద నా నోటికి తాళం వేసింది. చేసేదేమీ లేక అలా కూర్చున్నాను. కాని ఆలోచిస్తుంటే ఇన్ని రోజులు ఆఫీస్ నుండొచ్చి పిల్లాడిని ఆడిస్తూ వంట చేస్తూ నేను తిన్న తర్వాత తినే నా భార్య కష్టాలు, ఆమె పడే శ్రమ అర్థమై ఒక్కసారిగా నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇంతలో నా భుజంపై చేయి వేసిన రాజీవ్, రేయ్, ఒక్క రోజుకే నువ్వు ఇలా అయిపోతే అసలు రిటైర్మెంట్ లేకుండా, రాత్రి పగలు లేకుండా, సెలవులు అనేవి లేకుండా పనిచేసే ఆడవాళ్ల గురించి ఆలోచించు. నీకు ఇది తెలియాలనే ఈ చిన్న డ్రామా. నీకే కాదు, చాలా మంది మగవాళ్ళకి ఆడా మగ సమానమే అని తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది అంటూ పకపకా నవ్వటం మొదలుపెట్టాడు. తలెత్తిన నాకు వంటగదిలో నుండి వస్తూ కనిపించిన గాయత్రి, నీకు అర్థమయ్యేలా చేయటానికి ఈ చిన్న నాటకం తప్పలేదన్నయ్యా, సారీ అన్నట్లు సైగ చేసింది. కాలేజీ టైం నుంచి కూడా ఏదైనా చెప్పాలంటే మాటలతో కాకుండా చేతలతో అర్థమయ్యేలా చెప్పటం రాజు స్టైల్. దాంతో నువ్వు మారవురా, ఒకరికొకరు భలే దొరికారు మీరు అని రాజీవ్తో అన్న నేను నా భార్య వైపు చూశాను, నన్ను క్షమించు అన్నట్లు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.